నమస్కారం. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్ కన్సల్టెంట్. మనకి జెనెటిక్ అబ్నార్మాలిటీ అండ్ ఇన్ఫర్టిలిటీ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. యాక్చువల్గా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ అనేది ఉంటుందా, లేకపోతే జెనెటిక్ అబ్నార్మాలిటీ వల్ల పిల్లలు సరిగ్గా పుట్టడం లేదా, లేదంటే జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్న పిల్లల వల్ల తల్లిదండ్రులకి నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ పిల్లలు ఎలా పుడతారు, ఎలా వాళ్ళకి అలాంటి పిండాలు ఫామ్ కాకుండా అలాంటి పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనే దాని మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. యాక్చువల్గా ఇన్ఫర్టిలిటీలో మంచి పిల్లలు పుట్టట్లేదు అనే దాని మీద మనకి చాలా వరకు అవగాహన చాలా మందికి లేదు అండి. చాలా మంది అలాంటి పిల్లలు పుట్టినప్పుడు ఇది ఇంతే, మేమేమి చేయలేము, మాకు సరిగా నెక్స్ట్ జనరేషన్ పుడతారో లేదో అనుమానం, లేకపోతే మాకు పుట్టే అవకాశం ఉందో లేదో అనే వాళ్ళకి చాలా మందికి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలీదు. సో యాక్చువల్గా ఏంటి అంటే ఈ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్న వాళ్ళలో కొన్ని కండిషన్స్ ఉంటాయి. సైటోజెనెటిక్ డిసీజెస్ అండ్ ప్యూర్ జెనెటిక్ డిసీజెస్ అని, అంటే వాళ్ళలో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ని కనుక్కోవడానికి టెస్ట్లు ఉంటాయండి. సో సైటోజెనెటిక్ డిసీజెస్ ఏంటి అంటే క్రోమోజోమ్స్ లలో ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా అని చూసుకోవడానికి, అంటే ఆ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల పిల్లలు సరిగ్గా పుట్టారనమాట. ఇంకొకటి ఏంటంటే ప్యూర్ జెనెటిక్ డిసీజెస్ లో ఏంటంటే మ్యూటేషన్స్ లో ఏమన్నా లోపాలు ఉన్నాయా అనే దానిపైన, దాని వల్ల పిల్లలు సరిగ్గా పుట్టేకి అవకాశం ఉండదు. యాక్చువల్ గా రేర్ డిసీజెస్ అంటే డచ్నీ మస్కులర్ అట్రోఫీ డిసీజెస్, ఇంకా క్రెబ్బర్స్ డిసీజెస్, బ్రెన్నర్స్ డిసీజెస్ అని ఈ 3-4 వెరైటీస్ ఉన్నాయండి. మన ఇండియాలో మామూలుగా అయితే 6 to 7 ఎక్కువ కారణాలు ఉన్నాయి. ఆ ఫ్యాక్టర్స్ వల్ల, ఆ మ్యూటేషన్స్ వల్ల, క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్ల పిల్లలు సరిగ్గా పుట్టడం లేదు. సో వీళ్ళల్లో ఎలా ఉంటుంది అనేది, పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని నెలల తర్వాత, ముందుగా పుట్టినప్పుడు బాగానే ఉంటారు, వాళ్ళలో పుట్టిన తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే వాళ్ళకి డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనేది మొదలవుతాయి. అంటే ఫస్ట్ 2-3 నెలల్లో మొదలవ్వాల్సిన, అంటే పిల్లలు పుట్టాక వాళ్ళలో చేంజెస్ ఉండేవి తల్లిదండ్రులు గమనిస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అవగాహన అవుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఎలాంటి టెస్ట్లు ఉంటాయి అంటే, యాక్చువల్ గా ఒకవేళ ఫస్ట్ బిడ్డన సెకండ్ బిడ్డను అలాంటి పిల్లలు పుట్టినప్పుడు వెంటనే పీడియాట్రిషియన్స్ కి, అంటే పిల్లల డాక్టర్ కి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి అడ్వైస్ చేస్తారు. వాళ్ళు అడ్వైస్ చేసినప్పుడు కార్యోటైపింగ్ టెస్ట్ అని చేస్తారండి. ఈ కార్యోటైపింగ్ టెస్ట్ యాక్చువల్ గా వాళ్ళు కొన్ని స్టడీస్ చేసినప్పుడు, అంటే హిస్టరీ తీసుకున్న తర్వాత స్టడీస్ చేస్తారు. ఈ హిస్టరీ వల్ల ఏమవుతుంది అని అంటే, తల్లిని, తండ్రిని, తర్వాత పిల్లలని, ఈ ముగ్గురిని చూసి వాళ్ళలో ఏమేమి ఉన్నాయి అనే దానికి కార్యోటైపింగ్ అందరికీ చేయాల్సి వస్తుంది. అంటే ఈ కార్యోటైపింగ్ బ్లడ్ టెస్ట్ లాగా తీసుకుంటారు. ఈ కార్యోటైపింగ్ లలో క్రోమోజోమ్స్, మ్యూటేషన్స్ ఇవన్నీ స్టడీ చేస్తారు. సో యాక్చువల్ గా క్రోమోజోమ్స్ ఏంటి అంటే 46 + XY, 46 + XX క్రోమోజోమ్స్ అనేది ఉంటాయి. XY క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు మగపిల్లోడ్లాగా పుడతారు, XX క్రోమోజోమ్స్ ఉన్నప్పుడు ఆడపిల్లలాగా పుడతారు అనమాట. సో వీళ్ళకి ఏమవుతుంది అంటే, ఆ క్రోమోజోమ్స్ ఫామ్ అయ్యేటప్పుడు, డివైడ్ అయ్యి మళ్ళీ ఫామ్ అయ్యేటప్పుడు ఏదన్నా లోపము సంభవించినప్పుడు అబ్నార్మల్ గా క్రోమోజోమ్స్ ఫామ్ అవుతాయి. ఈ క్రోమోజోమ్స్ అబ్నార్మల్ గా ఫామ్ అవ్వడం వల్లనే ఆ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఒకవేళ మంచిగా పుట్టిన తర్వాత ఆ లోపము పెరిగే కొద్ది పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళల్లో ఏమవుతుంది అంటే, బ్రెయిన్ సరిగ్గా డెవలప్మెంట్ ఉండదు, లంగ్స్ సరిగ్గా డెవలప్మెంట్ ఉండదు, తర్వాత హార్ట్ డెవలప్మెంట్ అనేది ఉండదు, మస్కులర్ అంటే మజిల్స్ అంటాము, కండరాలు సరిగ్గా డెవలప్మెంట్ ఉండదు. ఆ తర్వాత వాళ్ళకి ఊపిరితిత్తుల దగ్గర ఉన్న ఆ మజిల్స్ అవన్నీ సరిగ్గా డెవలప్ కాకపోవడం వల్ల, అవి సరిగ్గా హెల్ప్ చేయకపోవడం వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే మాత్రం ఫర్టిలిటీ 49 సెంటర్ కి వస్తే మేము చాలా వరకు హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాము. ఇక్కడ జెనెటిక్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది, జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఆ జెనెటిక్ స్క్రీనింగ్, కౌన్సిలింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ టెస్ట్లు ఏమైతే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటాయో దాని బేస్డ్ పైన తీసుకొని మీకు నెక్స్ట్ అలాంటి పిల్లలు పుట్టకుండా ఉండడానికి ఇక్కడ PGT టెస్ట్లు చేస్తారండి. అలా చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ ని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.